ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ తాజా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కీలక పదవి ఆఫర్ చేశారు చంద్రబాబు. ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పదవిని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరిస్తారా లేక లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. టికెట్లు ఆశించి దక్కని నేతలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి తాడికొండ అసెంబ్లీ బాపట్ల ఎంపీ టికెట్ ఆశించారు, అయినా దక్కలేదు. ఈ క్రమంలో అప్పట్లో ఆమె చేసిన ట్వీట్ వైరల్గా మారింది. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆమెకు చంద్రబాబు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో ఆమెకు పార్టీలో పదవిని అప్పగించారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నియమించారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడును రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఆమె 1993లో బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ నుంచి రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయురాలు. ఉండవల్లి శ్రీదేవి 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పనిచేసి నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఉండవల్లి శ్రీదేవి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్పై 4,433 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో టీడీపీలో చేరారు శ్రీదేవి. మళ్లీ తాడికొండ సీటు వస్తుందని ఆశించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే పార్టీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు నియమించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.